టీడీపీలో 100 కుటుంబాల చేరిక కండువాలు వేసి ఆహ్వానించిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్. విజయనగరం జిల్లా వేపాడ మండలం వావిలిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో 100 కుటుంబాలు చేరాయి. బుధవారం శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి స్వగృహం లక్కవరపుకోటలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ సమక్షంలో వావిలిపాడు గ్రామానికి చెందిన గోగాడ జగన్నాథం నాయుడు, గ్రామ మాజీ సర్పంచ్ గండి చిన్న వెంకటరామయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వావిలిపాడు గ్రామం, అలాగే శివారు గ్రామాలైన సంజీవమెట్ట, కడకండ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కోళ్ల వారి కుటుంబం నిత్యం ప్రజలతో మమేకమై ఉంటారని, అలాంటి కుటుంబం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ప్రజలకు అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని, అలాగే రాష్ట్ర పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేదలందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తారని, అందుకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామన్నారు. అనంతరం జై కోళ్ల, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై భరత్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.